నిండు సభలో శ్రీకృష్ణుణ్ణి నానా దుర్భాషలాడాడు శిశుపాలుడు. అది విన్న వాళ్ళ రక్తం మరిగిపోయింది. కాని శ్రీకృష్ణుడు అంటూ తరగని చిరునవ్వుతో ఓర్చుకున్నాడు. అంతిమంగా ఏం జరిగిందో తెలిసిందే కదా. ఎదుగుతున్న కొద్దీ ఒదిగే గుణం ఓర్పుగా ఉంటే వస్తుంది. ఒక చిన్న మొక్క 100 ఏళ్లు ఎదిగి చరిత్రకు సాక్ష్యంగా నిలిచే వృక్షంగా మారుతుంది. ఓర్పు చరిత్రను తిరగరాస్తుంది. ధర్మరాజు లాంటి మనిషి అంటారే గాని దుర్యోధనుడు లాంటి మనిషి అనరు కదా. ఓపిక వహించు, అన్నీ సర్దుకుంటాయి అని మన పెద్దలు ఎన్నోసార్లు చెబుతుంటారు. ఓపిగ్గా మనం నిరీక్షించలేకపోవడానికి కారణం ప్రకృతి పనిచేసే విధానం. అది మన మీద చూపించే ప్రభావం. చంచల స్వభావం కలిగిన మనసు మన బ్రతుకును నడిపించడం. మనకు తెలియకుండానే దానికి వశమైపోయి మనం ఓడిపోతూ ఉంటాం. మిత్రమా,